ఎందుకంటావు మంజు? నన్ను అడిగితే నేనేం చెప్పగలను సత్య గారు? నీతో హాస్పిటల్లో ఉన్నాను చూడు, అప్పుడు అసలు టైమే తెలియలేదంటే నమ్ము. పెళ్ళైన 4 నెలలకి నీ పుట్టింటికొచ్చావు. వచ్చిందానివి ఇక ఇక్కడే ఉండు. మళ్ళీ నా కొడుకు దగ్గరికి రావాలని చూడకు. మంజు, హలో మంజు. హలో, ఏమైంది? మాట్లాడవేంటి? థ్యాంక్స్ సత్య గారు. థ్యాంక్సా? దేనికి థ్యాంక్స్? హాస్పిటల్లో మీరు నన్ను బాగా చూసుకున్నందుకు. అందుకు థ్యాంక్స్ చెప్తావా మంజు? అది నా బాధ్యత, అందుకని చేశాను. బాధ్యతల మధ్య థ్యాంక్స్ అనే పదమే ఉండకూడదు. మన మధ్యనున్న బంధం, మన మధ్యనున్న క్లోజ్నెస్ ని దూరం చేసేదే ఈ థ్యాంక్స్. అలాంటి థ్యాంక్స్ ని ఎప్పుడూ నీ నుండి నేను ఆశించను. మంజు, మాట్లాడకుండా ఉన్నావు చూడు, అది నాకు బాగా నచ్చుతుంది. ఏంటి మాట్లాడకుండా ఉంటే అది మీకు నచ్చిందా? అవును. పైకి పలికే పలుకుల కంటే మనసుతో మాట్లాడటమే గొప్ప. నువ్వు మాట్లాడటం లేదంటే నీ మనసు మాట్లాడుతుందని నాకు బాగా అర్థమవుతుంది. మనిషి భాష కంటే మనసు భాష చాలా గొప్పది. అది నీ దగ్గరుంది మంజు. అవును సత్య గారు, నేను మాట్లాడుతుంటే మీరు నా ఎదురుగా ఉంటారు. అదే మాట్లాడకపోతే నా మనసులో ఉంటారు.